హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలను మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎకానమీకి సంబంధించి ఇప్పటి వరకు మనము 21 వీడియోలను అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్ మనకి 22వ క్లాస్. బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను 2 విభాగాలుగా 2 క్లాసుల రూపంలో డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము విశ్లేషిస్తూ ఈ వీడియో, మరొక వీడియో, నెక్స్ట్ వీడియో అనేది బడ్జెట్కి సంబంధించి 2024-25 బడ్జెట్కి సంబంధించి అందులో ఉన్న అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషిస్తూ మనము క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు మనము క్లాస్ నెంబర్ 18, 19, 20, 21 ఈ 4 బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు అనగా భారత బడ్జెట్ రకాలు, బడ్జెట్లో ఉన్నటువంటి సంఘటిత నిధి, ఆగంతుక నిధి, భారత ప్రభుత్వ ఖాతా గురించి, బడ్జెట్ రకాలు మరియు మనకి రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్, అందులో రెవెన్యూ లోటు, కోశ లోటు, బడ్జెట్ లోటు, ప్రాథమిక లోటు, మానిటైజ్ డిఫిషియట్ అంటే ఏంటని చెప్పుకున్నాము. భారత బడ్జెట్ నిర్మాణం గురించి, బడ్జెట్ పొందుపరిచిన రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం, లోటు బడ్జెట్ విధానం, దేశీయ విదేశీయ అప్పులు. ఈ టాపిక్స్ అన్నీ కూడా క్లాస్ నెంబర్ 18, 19, 20, 21 ఈ 4 క్లాసుల్లో మనము ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 22వ క్లాస్, నెక్స్ట్ చెప్పుకోబోయే 23వ క్లాస్ అనేవి తాజా బడ్జెట్కి సంబంధించి డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 2 వీడియోలు చెప్పుకోవడం ద్వారా బడ్జెట్కి సంబంధించి అందులో పొందుపరిచిన అంశాల గురించి పూర్తిగా మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఆల్రెడీ మనం మార్కెట్లోకి పేపర్ 1 మరియు పేపర్ 2 అని 2 మోడల్ పేపర్స్కి సంబంధించిన బుక్స్ అనేవి రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా పోస్టల్ ద్వారా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే మీకు 50% డిస్కౌంట్ తోటి ఈ 2 బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మీరు సంప్రదించండి. డీటెయిల్గా మీ యొక్క అడ్రస్ని వాట్సాప్లో పంపిస్తే మీకు ఈ 2 బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఆల్రెడీ ఏపీ ఎకానమీ మెయిన్స్ అని మనకి ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో 21 వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాము. మరియు పేపర్ 1 ఇందులో 4 మోడల్ పేపర్లకు సంబంధించి దాదాపు 24 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక మనం క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్లో మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో బడ్జెట్ వివిధ రకాలు, భారత బడ్జెట్ నిర్మాణం, అంచనా రాబడి, అంచనా వ్యయం, బడ్జెట్ ఖాతాలు, బడ్జెట్లో లోటులు, అది క్లాస్ నెంబర్ 19లో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా క్లాస్ నెంబర్ 20లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మాణం గురించి చెప్పుకున్నాము. 21లో బడ్జెట్ ప్రధాన అంశాల విశ్లేషణ, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం, దేశీ విదేశీ అప్పులు, లోటు బడ్జెట్ విధానం చెప్పుకున్నాం. ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయే అంశము కేంద్ర బడ్జెట్ 2024-25 అంశాలు ఏంటి. ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 2024 జూలై 23 ప్రవేశపెట్టారు. 48,20,512 కోట్లతో ముఖ్యంగా వికసిత భారత్ లక్ష్య సాధనకు 9 అంశాలను ఎంచుకున్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు 9 మార్గాలను ఎంచుకోవడం జరిగింది. అందులో మనకు వ్యవసాయము ఉత్పాదకత, ప్రతిరోధకత అని వ్యవసాయ రంగంలో ఉత్పాదకత సాధించాలి, మరియు ఉపాధి నైపుణ్య కల్పన, సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి, భవిష్యత్తు సంస్కరణలు, ఈ 9 అంశాలు తీసుకున్నారు. మనం ఈ వీడియోలో ఈ 9 అంశాలకు సంబంధించి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ అంశాలు ఇందులో పొందుపరిచారు, రూపాయి రాక రూపాయి పోక, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ 9 అంశాలు, అందులో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతాం. నెక్స్ట్ వీడియోలో వివిధ పథకాలకు సంబంధించిన కేటాయింపులు, మనకు ఆ రోజు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ అనేవి, ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ప్రత్యేక అంశాలు అనేవి నెక్స్ట్ వీడియో చెప్పుకుంటాం. ఓకే, చూడండి. వికసిత భారత్ లక్ష్య సాధనకి ప్రభుత్వం యొక్క 9 ప్రాధాన్య అంశాలు. వికసిత భారత్ లక్ష్య సాధనకి ప్రభుత్వం తీసుకున్న 9 ప్రాధాన్యతలు ఏంటి? ఓకేనా, ఏంటో చూద్దాం. నెంబర్ 1, వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. నెంబర్ 2, ఉపాధి నైపుణ్య కల్పన. ఉపాధి నైపుణ్య కల్పన. నెంబర్ 3, సమగ్ర మానవ వనరుల అభివృద్ధి. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం, సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. నెంబర్ 4, తయారీ సేవలు. తయారీ సేవలు. నెంబర్ 5, పట్టణాభివృద్ధి. నెంబర్ 6, ఇంధన భద్రత. నెంబర్ 7, మౌలిక వసతుల కల్పన. మౌలిక సదుపాయాల కల్పన. మౌలిక సదుపాయాల కల్పన. నెంబర్ 8, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి. పరిశోధన, అభివృద్ధి. నెంబర్ 9, భవిష్యత్ తరం సంస్కరణలు. భవిష్యత్ తరం సంస్కరణలు. చూడండి, ఈ 9 అంశాల ద్వారా ఎలాంటి అంశాలను పొందుపరచడం జరిగింది, ఏ అంశాలు అనేవి ఉన్నాయి అనేది మనం చూసుకుంటే, ఇక్కడ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం కోసం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత సాధించాలి. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్య అల్ప ఉత్పాదకత. ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ప్రొడక్టివిటీ ఆశించినంతగా లేదు. ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దిగుబడి, ఒక హెక్టార్కు వచ్చేటువంటి దిగుబడి అనేది ఎక్కువగా లేదు. దానికి మనము అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎక్కువగా వాడాలి. ఈ అధిక దిగుబడినిచ్చే వంగడాల కోసం దాదాపు 109 వంగడాలను విడుదల చేస్తాము అని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 109 వంగడాలు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం
1.52 లక్షల కోట్ల కేటాయింపులు చేస్తాము అని తెలియజేయడం జరిగింది. ప్రకృతి సేద్యంలోకి 1 కోటి మంది రైతులను తీసుకొస్తామని చెప్పింది. 10,000 బయో రిఫైనరీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాము అని వ్యవసాయ రంగంలో తన యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది. అదేవిధంగా ఉపాధి నైపుణ్య కల్పన, ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. భారతదేశంలో ఉన్న మరొక ప్రధానమైన సమస్య నైపుణ్యమున్న మానవ వనరుల కొరత. ఈ నైపుణ్యమున్న మానవ వనరుల కొరతను అధిగమించడం కోసం ఉపాధిని పెంపొందించే విధంగా, స్కిల్స్ పెంపొందించే విధంగా ఒక 5 పథకాలు కూడా తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ టైమర్స్ అని, అందులో ఎవరైతే వేతన ఉద్యోగులు తొలిసారి ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకు 15,000 రూపాయల వరకు లబ్ధి చేకూరే విధంగా, సెకండ్ దాంట్లో ఉద్యోగులకు యాజమాన్యాలకు లబ్ధి చేకూరే విధంగా, మూడో దాంట్లో ఓన్లీ యజమానులకి ఎవరైతే కొత్తగా ఉపాధి కల్పిస్తారో ఉపాధి కల్పించిన వారు నెలకు 3,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాల వరకు ఈపీఎఫ్ఓ మామూలుగా యాజమాన్యం కట్టాలి. దాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ కూడా చేస్తానని చెప్పింది. నెలకు 3,000 చొప్పున 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల మంది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల మందికి నైపుణ్యాలు పెంపొందిస్తాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని. 500 అగ్రశ్రేణి కంపెనీల్లో 1 కోటి మందికి ఉపాధి కల్పించే విధంగా స్కిల్స్ పెంపొందిస్తాము అని ఉపాధి కల్పన, నైపుణ్య మానవ వనరుల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ తర్వాత సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరులు ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోవాలి. అందులో ముఖ్యంగా పూర్వోదయ ప్రణాళిక, పూర్వోదయ అనే పథకం తీసుకొని వచ్చారు. మనకి జార్ఖండ్, ఒడిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాలలో తూర్పు వైపున ఉన్నటువంటి ప్రముఖమైన దేవాలయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఇలాంటి రాష్ట్రాలలో మౌలిక వస్తువులు కల్పిస్తాము అని పూర్వోదయ పేరుతో ఒక పథకాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. మానవులు అభివృద్ధి చేస్తామని చెప్పడము. ఆ తర్వాత ముఖ్యంగా బాలికలకి, మహిళలకి 3 లక్షల కోట్లకు పైగా వారికి కేటాయింపులు చేసి మానవుల అభివృద్ధి ప్రక్రియలో వారిని భాగస్వాములు చేస్తామని ఈ బడ్జెట్ చెప్పింది. ఆ తర్వాత తయారీ సేవలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఏవైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి శిశు, కిషోర్, తరుణ్ ముద్ర ఉన్నాయి కదా, అందులో తరుణ్ కేటగిరీలో గతంలో 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 20 లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచడం జరిగింది. వాటికి లోన్లు కల్పించే అవకాశము, రీఫైనాన్స్ కల్పించే అవకాశము, వాటి కేంద్రాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పట్టణాభివృద్ధి, పట్టణాలకు సంబంధించి దాదాపు 30 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. స్మార్ట్ సిటీస్ పథకం ఉంది, ఆల్రెడీ అమృత్ పథకం ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాదాపు 1 కోటి మందికి పైగా గృహాలు నిర్మిస్తామని, ఆ తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు అనేవి చేపడతాము అని ఈ బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఇంధన భద్రత, ఇంధన భద్రతలో మనకి ముఖ్యంగా దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడ్డాం. దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడకుండా స్వదేశీయంగా ఆత్మనిర్భరత సాధించాలి. ఈ పామాయిలు, ఆయిల్స్, నువ్వులు, నూనె గింజలు, వేరుశెనగ, ఆవాలు ఇలాంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం కదా, అలా దిగుమతి చేసుకోకుండా ఆత్మనిర్భరత సాధించాలి, మనమే స్వయం సమృద్ధి సాధించాలి. అణు రియాక్టర్ల విషయంలో కూడా మనం చూసుకుంటే ఈ అణు రియాక్టర్ల నిర్మాణము స్వదేశీ సాంకేతికతో తీసుకుని రావాలి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి అని అనేక నిర్మాణాలు తీసుకున్నాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, వేగవంతం అవుతుంది. ఆ తర్వాత ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, అనేక రంగాలలో ఆవిష్కరణలు తీసుకొని రావాలి. ఆవిష్కరణలు తీసుకొని రావడానికి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలి అనే లక్ష్యము. ఆ తర్వాత భవిష్యత్ తరం సంస్కరణలు, ఇప్పుడు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో భూములకు కూడా భూ ఆధార్, మనకు యూఎల్ పిన్ అనే దాన్ని తీసుకొస్తామని చెప్పారు. అనేక ఆవిష్కరణ సంస్కరణలకు సంబంధించి మనకి ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే 2024 జూలై 23వ తేదీన నిర్మలా సీతారామన్ గారు 7వసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 7వసారి ఆమె ప్రవేశపెట్టడం 48,20,512 కోట్లు. ఆల్రెడీ మన రెవెన్యూ వ్యయం గురించి, మూలధన వ్యయం గురించి, రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈ క్లాస్లో వికసిత భారత్ లక్ష్య సాధనలో ఉన్నటువంటి 9 అంశాల ప్రస్తావన మనం చెప్పుకుంటాము. మరియు బడ్జెట్ క్లాస్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో కూడా మనకి
కేటాయింపులు ఏ పథకానికి ఎంత కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన కేటాయింపులు చేశారని కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఈ క్లాస్లో ఈ 9 అంశాల మీద మనం దృష్టి సాధించడం జరుగుతుంది. ఏంటో చూద్దాం. చూడండి, ఇందులో భాగంగా మనకి కేంద్ర బడ్జెట్ 2024-25 అందులో వికసిత భారత్ సాధనకి రోడ్ మ్యాప్ 4 అంశాల మీద దృష్టి పెట్టారు. ఏంటి ఆ 4 అంశాలు? రైతులు, చూడండి ఎవరు? రైతులు, మరియు పేదలు, మహిళలు, యువత. రైతులు, పేదలు, యువత, స్త్రీలు, వీరి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కేటాయింపులు అనేవి బడ్జెట్లో చేయడం జరిగింది. మరియు బడ్జెట్ థీమ్ ఏం పెట్టుకున్నారు? వేటికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఉపాధి విషయంలో నెంబర్ 1, నెంబర్ 2 నైపుణ్యం విషయంలో, నెంబర్ 3 ఎంఎస్ఎంఈలు, నెంబర్ 4 మధ్యతరగతి. ఉపాధి, నైపుణ్యము, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ దీని థీమ్ అంశంగా తీసుకోవడం జరిగింది. వికసిత భారత్ ప్రాధాన్యతలు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటాం. చూడండి, అలా మనం చెప్పుకున్నాం వికసిత భారత్కి 9 ప్రాధాన్యాలు ఉన్నాయి. ఈ 9 మనం గుర్తుపెట్టుకోవాలా? 100% గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి కింది వారిలో లేనిది ఏంటని అడుగుతారు. సపోజ్ అన్ని ఆప్షన్ ఇచ్చి పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి అని ఇస్తారు. మనకి గ్రామాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని గ్రామాలను కూడా అంటాం. కానీ గ్రామీణాభివృద్ధిని సపరేట్గా మెన్షన్ చేయలేదు. పట్టణాభివృద్ధి అని మనకు 5వ పాయింట్ ఉంది. ఓకే, మరొకసారి 9 అంశాలు: వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ప్రతిరోధకత, మరియు ఉపాధి, నైపుణ్య కల్పన, సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ, సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి, భవిష్యత్ తరం సంస్కరణలు. ఈ 9 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 9 అంశాల్లో ఏ అంశాలు ఉన్నాయో మనం చెప్పుకుంటాం. అలా మనము బ్రీఫ్గా చెప్పాను నేను, వాటి గురించి డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. చూడండి, వికసిత భారత్ ప్రాధాన్యతలు. వ్యవసాయంలో ఉత్పాదకత మరియు పటిష్టత ఏంటంటే వ్యవసాయ పరిశోధనలో పరివర్తన ఉత్పాదకతను పెంచడం, వాతావరణాన్ని తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంపై కేంద్రీకరిస్తూ వ్యవసాయ పరిశోధన వ్యవస్థపై సమగ్ర సమీక్ష. ఇక్కడ మనకి ఏంటి? క్లైమేట్ చేంజ్, ప్రపంచాన్ని పట్టుబిడుస్తున్న ప్రధాన సమస్య వాతావరణ మార్పులు. భూతాపం ప్రధాన కారణము. వ్యవసాయ రంగం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తట్టుకునే విధంగా వంగడాలను అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఉత్పాదకత అనేది పెంచాలి. ఆత్మనిర్భరత, ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల కోసం. మనకు ఈ నూనె గింజలు అనేవి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ పరిణామాలు అనేవి మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి అలాంటి ప్రభావం మనకు ఉండకూడదు అంటే ఆత్మనిర్భరత మనం సాధించాలి ఈ నూనె గింజల విషయంలో. ఆ తర్వాత జాతీయ సహకార విధానం, సహకార రంగం వ్యవస్థీకృత, క్రమబద్ధమైన మరియు సర్వతోముఖ అభివృద్ధి కోసం సహకార రంగంలో ముందంజ వేయాలి. సహకార రంగంలో వివిధ సరళీకృత విధానాలు తీసుకుని రావాలి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, నూతన వంగడాల విడుదల. మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటిది? రైతులు సాగు చేసేందుకు 32 సాధారణ మరియు ఉద్యాన పంటలకు సంబంధించిన 109 నూతన అధిక దిగుబడినిచ్చే మరియు వాతావరణాన్ని తట్టుకునే వంగడాలను విడుదల చేయడం జరుగుతుంది. ఏంటండి? 109 వాతావరణాన్ని తట్టుకునే వంగడాలు, దాదాపు 32 సాధారణ ఉద్యాన పంటలకు సంబంధించి. ఓకేనా? తర్వాత కూరగాయల ఉత్పత్తి మరియు సరఫరా గొలుసు సేకరణ, నిల్వ మరియు మార్కెటింగ్ కోసం కూరగాయల సరఫరా గొలుసుకు సంబంధించి ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, స్టార్టప్లను ప్రోత్సహించడం. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను మేము పెంపొందిస్తాము, ఉత్పాదకత సాధించాలి, సహకార రంగంలో ముందంజ వేయాలి. నూతన వంగడాలు, ఒక 109 వంగడాలు 32 సాధారణ ఉద్యాన పంటలకు సంబంధించి రిలీజ్ చేస్తాము.
కూరగాయల ఉత్పత్తిలో కూడా మనము స్టార్టప్లను ప్రోత్సహించాలి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఏంటి ఇది? ప్రకృతి సాగు. మనం ఇందాక చెప్పుకున్నాం, దాదాపు 1 కోటి మంది రైతులను ప్రకృతి సేద్యంలోకి తీసుకొని రావాలి. ఏంటంటే సర్టిఫికేషన్ మరియు బ్రాండింగ్ మద్దతుతో రానున్న 2 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగులోకి తేవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది రైతులను? 1 కోటి మంది రైతులు. ఎన్ని సంవత్సరాలలో? 2 సంవత్సరాలలో. ఆ తర్వాత 10,000 అవసర ఆధారిత బయో ఉత్పాదక వనరుల కేంద్రాలు. బయో ఉత్పాదక వనరుల కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఎన్ని? 10,000 బయో ఉత్పాదక వనరుల కేంద్రాలు. ఆ తర్వాత రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి. మనకు విశాల తీర ప్రాంతం అనేది ఉంది. అంతర్జాతీయంగా రొయ్యలను ఎక్కువగా ఎగుమతి చేయాలి. ఎగుమతి చేయడం కోసం మనకు ఎందుకు మనము ఇది చెప్పుకుంటున్నాం ఈ పాయింట్? వ్యవసాయ రంగం అంటే ఏంటి? వ్యవసాయం, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు. అంటే మత్స్య సంపద కూడా వ్యవసాయ రంగంలో భాగం కాబట్టి ఈ రొయ్యల సాగు, రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి, అందులో రొయ్యల సాగు, ప్రాసెసింగ్ మరియు ఎగుమతికి నాబార్డు ద్వారా ఆర్థిక సహకారానికి వీలు కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని గురించి ప్రస్తావించారు. ఏంటది అంటే రైతులు మరియు వారి భూముల కవరేజీకి 3 సంవత్సరాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాము. 400 జిల్లాల్లో. ఎన్ని జిల్లాల్లో? ఇది ఇంపార్టెంట్ మనకి. 400 జిల్లాలలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తామని, జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తాము. ఇవన్నీ చేయబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపొందించి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరుస్తాము అని ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ రెండో అంశం ఏంటి? ఉపాధి మరియు నైపుణ్యత. ఉపాధిని పెంపొందించాలి. అందులో భాగంగా మనకు ముఖ్యంగా చూడండి పిఎం ప్యాకేజ్. అందులో 3 పథకాలు తీసుకొచ్చారు. ఏంటి? పథకం ఏ, పథకం బి, పథకం సి అని. ఏంటి అంటే చూడండి, పథకం ఏ ఫస్ట్ టైమర్స్. ఎవరైతే తొలిసారిగా ఉద్యోగం పొందుతారో వాళ్ళకు 15,000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధానం ఇది. 1,00,000 లోపు వారి యొక్క ఆదాయం ఉండాలి, వారి యొక్క శాలరీ. అది మొదటిది. రెండోది ఉద్యోగులకి, యజమానులకి లబ్ధి చేకూర్చేది. మూడోది యజమాని ఈపీఎఫ్ఓ ఫండ్కి వీరి తరపున వాటా కట్టాలి. అయితే నెలకు 3,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగుల తరపున యాజమాన్యం కట్టినటువంటి అమౌంట్ని గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. ఫలితంగా దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఉపాధి అవకాశాలు పెంపొందించాలి, పరిశ్రమదారులకి, పారిశ్రామికవేత్తలకు కూడా లబ్ధి చేకూర్చాలి, ఎక్కువ మందికి ఉపాధిని కల్పించాలని అర్థం. ఏంటో చూద్దాం. అది అన్ని సంఘటిత రంగాలలో నూతన ఉద్యోగులకి 15,000 వరకు 3 వాయిదాలలో 1 నెల వేతనం. దీనివల్ల 210 లక్షలు, దాదాపు 2.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలుగుతుంది. ఇది పథకం ఏ, మొదటి టైం వాళ్ళకి. పథకం బి తయారీ రంగంలో ఉపాధి సృష్టి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చైనాతో మనం వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తయారీ రంగంలో మనం బాగా వెనకబడి ఉన్నాము. ఈ తయారీ రంగంలో ఉపాధి సృష్టించడం కోసము మొదటిసారి ఉద్యోగులకు అనుసంధానం చేసి నిర్దిష్ట స్కేల్స్ పరిధిలో మొదటి 4 సంవత్సరాలలో ఈపీఎఫ్ఓ వాటాలకు సంబంధించి ఉద్యోగి మరియు యజమాని, ఈపీఎఫ్ఓ వాటాలలో భాగంగా ఎవరెవరికి లబ్ధి? ఉద్యోగికి మరియు యజమాని ఇద్దరికి ప్రోత్సాహం కల్పిస్తాము. దాదాపు 30 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. ఇది సెకండ్ది. మూడోది యజమానులకు మద్దతు. ఏంటది? ఇది మనకి ఇంపార్టెంట్. కొత్త నియామకాలన్నింటికి ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారో ఉద్యోగం ఇచ్చినటువంటి వారికి 2 సంవత్సరాల వరకు ప్రభుత్వము నెలకు 3,000 రూపాయల వరకు యజమానులకు ఈపీఎఫ్ఓ వాటాను రీఎంబర్స్ చేస్తుంది. దీనివల్ల దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పథకం ఏ, పథకం బి, పథకం సి.
ఉపాధి కల్పన కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు. ఇందులో వేతన జీవులకు లబ్ధి చేకూర్చడం కోసం మొదటిగా 15,000 రూపాయల వరకు వాళ్ళు లబ్ధి చేకూరుస్తారు గరిష్టంగా. అయితే ₹1,00,000 శాలరీ ఉండాలి. రెండోది ఉద్యోగులకి యజమానులకి ఈపీఎఫ్ వాటాలో లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వము నిర్దిష్ట స్కేల్స్ పరిమితి నిర్ణయిస్తుంది. మూడోది ఈపీఎఫ్ఓ వాటాకి యాజమాన్యం వాటా చెల్లించాలి. అయితే ఉద్యోగాలు ఎక్కువగా కల్పించాలన్న ఉద్దేశంతో యజమాని చెల్లించే వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎంత? నెలకి ₹3,000. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు. ఎంతమందికి లబ్ధి? 50 లక్షల మందికి లబ్ధి. ఓకే. ఆ తర్వాత మనం చూసుకుంటే నైపుణ్యత కార్యక్రమం, ఇది 4వ పథకం. 5 సంవత్సరాలలో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల కల్పన మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది యువతకి నైపుణ్యాలు కల్పిస్తామని చెప్పారు? 20 లక్షల మంది యువతకి. అదేవిధంగా ఫలిత ఆధారిత దృక్పథంతో హబ్ అండ్ స్పోక్ ఏర్పాట్లతో 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థల ఆధునీకరణ, 1000 ఐటీఐస్ ఉంటాయి కదా, వాటిని ఆధునీకరిస్తామని. పరిశ్రమ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా కోర్స్ కంటెంట్ మరియు కోర్సు కంటెంట్ చేస్తాము, డిజైన్ చేస్తాము. అల్టిమేట్గా నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం. రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల కల్పన, 1000 ఐటీఐలను ఆధునీకరిస్తాము అని చెప్పారు. ఆ తర్వాత పరిశ్రమతో కలిసి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్. ముఖ్యంగా ఈ ఉపాధిలో మహిళల భాగస్వామ్య రేటు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో మహిళల వాటాను పెంచాలి, మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం, క్రెచ్లను ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యానికి వీలు కల్పించడం, ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుండి హామీతో 7.5 లక్షల వరకు రుణాలు, ప్రతి సంవత్సరము 25,000 మంది విద్యార్థులకు సహాయం. తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎవరైతే దేశీయ విద్యా సంస్థల్లో చదువుకోవాలనుకుంటున్నారో ఐఐటి, ఐఐఎంస్ ఇలాంటి వాటిల్లో దాదాపు 10 లక్షల వరకు రుణం ఇస్తారు. ఎంత ఇస్తారు? 10 లక్షలు. దీని మీద 3% వడ్డీ రాయితీ కూడా ప్రభుత్వం ఇస్తుంది చదువుకునే వారికి. అయితే స్వదేశీ విద్యా సంస్థలు అయి ఉండాలి. ఏంటో చూద్దాం. దేశీయ సంస్థలలో ఉన్నత విద్యకు 10 లక్షల వరకు ఆర్థిక సహకారం, ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు నేరుగా 3% వార్షిక వడ్డీ రాయితీ. ఎంత శాతం వడ్డీ రాయితీ? 3%. ఇది మనకి రెండవ అంశము. రెండవ అంశము అనేది ఉపాధి నైపుణ్య కల్పనకు సంబంధించి. నెక్స్ట్ మూడో అంశం ఏంటి? సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం మనం చెప్పుకున్నాం. ఏంటో చూద్దాం. సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పథకం. పూర్వోదయ. మనకి పూర్వోదయలో 5 రాష్ట్రాలు ఉన్నాయి. జార్ఖండ్, ఒడిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. తూర్పున ఉన్నటువంటి 5 రాష్ట్రాలు సాంస్కృతికంగా వైభవంగా దేవాలయాలు ఎన్ని ఉన్నటువంటి ప్రాంతాలు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పూర్వోదయ ప్రాజెక్ట్. ఏంటో అభివృద్ధి వారసత్వం కూడా. వికసిత భారత్ను సాధించడానికి ఆర్థిక అవకాశాల కల్పన కోసం బీహార్, అదేవిధంగా జార్ఖండ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అంటే తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాలు. వీటికి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్లతో కూడిన దేవాలయాలు సమృద్ధిగా ఉన్న తూర్పు ప్రాంత రాష్ట్రాలకు ప్రణాళిక. ఈ రాష్ట్రాల్లో అన్నీ కూడా ముఖ్యంగా దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. దేవాలయ ప్రాంతాలకు నిలయం, సంస్కృతి వారసత్వం కూడా. ఆ తర్వాత గయా వద్ద, మనకు గయా ఎక్కడుంది? బీహార్ వద్ద ఉంది. పారిశ్రామిక నోడ్ అభివృద్ధితో అమృత్సర్, కోల్కతా పారిశ్రామిక కారిడార్. మనకు పంజాబ్ అమృత్సర్ నుంచి కోల్కతా మధ్యలో గయా ప్రాంతంలో ఇండస్ట్రియల్ నోడ్ కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. మహిళలు మరియు బాలికలకు మనం ఇందాకే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? మహిళలకి బాలికలకి ప్రాధాన్యతనిస్తూ దాదాపు 3 లక్షల కోట్ల కేటాయింపులు వారి మీద చేశారని చెప్పుకున్నాం. ఆ అంశమే. మహిళలు మరియు బాలికలకి ప్రయోజనం కలిగించే పథకాలకి
3 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు. ఆ తర్వాత గిరిజనులకి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ 5 కోట్ల మంది గిరిజన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తూ 63,000 గ్రామాల్లోని గిరిజన కమ్యూనిటీల సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుదల. 63,000 గ్రామాల్లో గిరిజన కమ్యూనిటీలను ప్రయోజనం చేకూర్చే విధంగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఈశాన్య ప్రాంతంలో ఆర్థిక సమ్మిళితం చేయాలి. ఆర్థిక పొదుపుని వనరుల సమీకరణను చేయడం కోసం 100 పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాఖలు ఈశాన్య ప్రాంతంలో. తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్కి ఎక్కువ కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రాజధాని ప్రాంతానికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పారు. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ దానికి అయ్యే వ్యయం ఇస్తామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలు, గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో 7 జిల్లాలు పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అవి 50 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రకాశం జిల్లాను కూడా యాడ్ చేసి ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున ఇస్తాము అని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఒకవైపు కొప్పర్తి దగ్గర, ఇంకోవైపు ఓర్వకల్లు వద్ద ఇండస్ట్రియల్ నోడ్స్ ఏర్పాటు చేస్తాము. దానివల్ల ఉపయోగం ఉందా? ఉంది. ఏ విధంగా అంటే ఇండస్ట్రియల్ నోడ్స్ ఏర్పాటు చేసినప్పుడు దాని చుట్టుపక్కల మనకి మౌలిక వస్తువులు అనేవి మెరుగుపరుస్తారు. మనకు నీరు కానివ్వండి, రైల్వేలు, ఆ తర్వాత అక్కడ రోడ్లు, విద్యుత్ సదుపాయం, అనేక మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని పొందుపరుస్తారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఇది శుభ సూచకమే. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల ఆర్థిక మద్దతు మేము అందిస్తాము. అది అప్ప లేకపోతే రుణమా, సాయం అనేది తర్వాత ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మేము చూసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. ప్రజెంట్ అయితే 15,000 కోట్లు మేము అందిస్తాము వివిధ సంస్థల ద్వారా అని చెప్పారు. దేశ ఆహార భద్రతకు భరోసానిస్తూ పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మనకి మధ్యలో కొప్పర్తి దగ్గర, చెన్నై, మనకు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో ఓర్వకల్ వద్ద, మనకి నోడ్లు నిర్మిస్తాము. ఫలితంగా మౌలిక వస్తువులు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఓకేనా? ఇది మనకు సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. 4వ పాయింట్ ఏంటి? ఉపాధి సేవలు, ఉత్పాదకత సేవలకు సంబంధించింది, తయారీ సేవలకు సంబంధించింది. అందులో చూడండి, ఉత్పాదక రంగంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకం అని, ఎంఎస్ఎంఈలకు నూతన అంచనా నమూనా అని, అదేవిధంగా ముద్రా రుణాలు. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ముద్రాలో శిశు, కిషోర్, తరుణ్ ఇలా 3 విభాగాలు ఉంటాయి. 50,000 లోపు ఉంటే శిశు, 50,001 రూపాయి నుంచి 5 లక్షల లోపు ఉంటే కిషోర్, 5,01 రూపాయి నుంచి 10 లక్షల లోపు ఉంటే తరుణ్. ఈ తరుణ్లో ఉన్నటువంటి 10 లక్షల పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచారు. అంటే ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ముద్రా రుణాలు తరుణ్ కేటగిరీ కింద పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు. ఒత్తిడి సమయంలో ఎంఎస్ఎంఈ రుణ మద్దతు కల్పిస్తాము. ఆహార వికిరణం, నాణ్యత మరియు భద్రతా పరీక్షలకు ఎంఎస్ఎంఈ యూనిట్లను అందిస్తాము. ట్రెడ్స్లో చూడండి, ఆర్బీఐ ట్రెడ్స్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఆన్ బోర్డింగ్కు పరిమితి పెంపుదల. ఏంటి మనకి ట్రెడ్స్ అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడం కోసం. ఏంటంటే చూడండి, ట్రెడ్స్, ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ట్రేడ్ రిసీవబుల్ ఎలక్ట్రానిక్ discounting system is an online platform that helps micro, small and medium enterprises finance their trade receivables. ట్రేడ్ రిసీవబుల్స్ సంబంధించి ఇది ఆర్థిక మద్దతును అందిస్తుంది. గతంలో దీని పరిధిలోకి రావాలి అంటే 500 కోట్ల రూపాయలు ఉండాలి. ఈ 500 కోట్ల పరిధిని ఇప్పుడు మనకి 250 కోట్లకు చేరుస్తూ ఎక్కువ మంది దీని పరిధిలోకి రావాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద ఒక 12 పారిశ్రామిక పార్కులని, పారిశ్రామిక కార్మికుల కోసం విజిఎఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ పద్ధతిలో మనకి డామిటరీ తరహా వసతితో అద్దె ఇల్లు కడతామని, దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్ విదేశాలలో సేకరణ కోసం క్లిష్ట ఖనిజాల మిషన్ అని, దివాలా తీర్మానాన్ని వేగవంతం చేయడం కోసం ట్రిబ్యునల్ మరియు అప్లెట్ ట్రిబ్యునల్ బలోపేతం అదనపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు ఇంటర్న్షిప్ అవకాశాలు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటిది? ఇది 5వ పథకం. మనకు ఫస్ట్ టైమర్లని, రెండోది ఉపాధి విషయంలో ఉద్యోగులకి యాజమాన్యానికి లబ్ధి అని, మూడోది యాజమాన్యానికి 2 సంవత్సరాలు నెలకు 3,000 చొప్పున రీయింబర్స్ అని, ఆ తర్వాత 4వది 5 సంవత్సరాలలో 20 లక్షల మందికి నైపుణ్య కల్పన అని చెప్పుకున్నాం కదా. ఇది 5వది. ఏంటి 5వది? 5 సంవత్సరాలలో 500 కంపెనీలలో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశం. ఎంతమందికి? 1 కోటి మందికి. మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా 6,000 ఏకకాల సహకారంతో పాటు నెలకు 5,000 రూపాయల భత్యం కూడా ఇస్తాము అని తెలియజేయడం జరిగింది. ఇది మనకు 4వ అంశం. 5వ అంశం పట్టణాభివృద్ధి. పట్టణాలు అభివృద్ధి చేయాలి. పిఎం ఆవాస్ యోజన ద్వారా స్మార్ట్ సిటీస్, అమృత్, అదేవిధంగా 30 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 ప్రధాన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆ అంశాలే ఉంటాయి. ఏంటో చూద్దాం. స్టాంప్ డ్యూటీ, ఇది కూడా ఇంపార్టెంట్. స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాలు విధించే పన్ను. ఆస్తుల విషయంలో, రిజిస్ట్రేషన్ల విషయంలో, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో మహిళల పేరు మీదుగా రిజిస్ట్రేషన్లు చేస్తే స్టాంప్ డ్యూటీని తగ్గిస్తాము. ఎందుకంటే మహిళా సాధికారత, మహిళలకు లబ్ధి చేకూర్చడం కోసం. ఓకేనా? అయితే రాష్ట్రాలు విధించాలి కాబట్టి రాష్ట్రాల విషయంలో ప్రోత్సహిస్తామని చెప్పారు. ఏంటంటే స్టాంప్ డ్యూటీ, మహిళల ద్వారా కొనుగోలు చేసే ఆస్తులపై స్టాంపు డ్యూటీలు తగ్గించే విధంగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. వీధి సంతలు, ఒక 100 వీధి సంతలు ఏర్పాటు చేస్తాము. ఎంపిక చేసిన నగరాలలో 100 వారాంతపు వీధి సంతతులు లేదా ఫుడ్ హబ్లు ఏర్పాటు చేస్తాము. ట్రాన్సిట్ దృక్పథ అభివృద్ధి, ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటంటే 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 నగరాలలో ట్రాన్సిట్ దృక్పథ అభివృద్ధి చేస్తాము. 30 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉండాలి. నీటి యాజమాన్యం, బ్యాంకు సహాయ ప్రాజెక్టుల ద్వారా 100 పెద్ద నగరాలకు నీటి సరఫరాల, మురుగునీటి శుద్ధి మరియు ఘన వ్యర్థాల నిర్వహణ సేవలను పెంపొందించడము, పట్టణాలకు సంబంధించి. ఆ తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్, పిఎం ఆవాస్ యోజన. అంటే ఏంటి? పట్టణాలలో ఎవరైతే మధ్యతరగతి పేదలు ఉన్నారో వారికి గృహాలు నిర్మించేది పిఎం ఆవాస్ యోజన. 1 కోటి మందికి మేము కల్పిస్తామని చెప్పారు. ఏంటో చూడండి. 10 లక్షల కోట్ల పెట్టుబడితో 1 కోటి పట్టణ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల అవసరాలను పరిష్కరిస్తాము. పెంపొందించబడిన లభ్యతతో సమర్థవంతమైన పారదర్శకమైన అద్దెళ్ల మార్కెట్ కోసం విధానాలు, నిబంధనలు తీసుకొస్తాము అని తెలియజేశారు. తర్వాత 6వది ఇంధన భద్రత. ఇంధన భద్రత, మనం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడ్డాం. ఆత్మనిర్భరత సాధించాలి, స్వయం సమృద్ధి సాధించాలి. అందులో అణుశక్తిలో ప్రైవేట్ రంగంలో చొరవలు, భారత్లో స్మాల్ రియాక్టర్ల ఏర్పాటు, భారత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ R&D మరియు అణుశక్తికి నూతన టెక్నాలజీలని, పంపుడు స్టోరేజ్ విధానం, పెరుగుతున్న పునరుత్పాదక శక్తి వాటాను సాఫీగా సమీకృతం చేయడం మరియు విద్యుత్ శక్తి నిల్వ కోసం AUSC థర్మల్ విద్యుత్ ప్లాంట్లు. మనకి టెక్నాలజీల విషయంలో ఏవైతే పునరుత్పాదక శక్తి, సౌరశక్తి, పవనశక్తి, వ్యర్థం నుండి శక్తి, జీవశక్తి, ఇలాంటివి ఉంటాయి కదా, వాటి వాటా గతంతో పోల్చుకుంటే పెరుగుతుంది, ఇంకా పెంపొందించాలి. ఆ తర్వాత ఎనర్జీ ఆడిట్, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు పరిశుభ్ర ఇంధన రూపాలుగా మారడానికి ఆర్థిక సహకారం ఇస్తామని, గతంలో 60 క్లస్టర్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీకి వీలు కల్పించాము, ఇప్పుడు 100 క్లస్టర్లకు విస్తరించాలి. ఆ తర్వాత మనకు ఇది ఇంపార్టెంట్ పథకం, పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన. 1 కోటి మంది కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే ఉద్దేశంతో 2024 ఫిబ్రవరి 13 ఆ టైంలో ప్రారంభించారు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఏంటంటే 1 కోటి కుటుంబాలు ఉచిత విద్యుత్తును పొందాయి. ప్రతి నెల ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు? 300 యూనిట్ల వరకు. ఇది ఇంపార్టెంట్. ప్రతి నెల 300 యూనిట్లు. ఆ తర్వాత 1.28 కోట్లు రిజిస్ట్రేషన్లు, ఇప్పటి వరకు 14 లక్షల దరఖాస్తులు. తర్వాత మౌలిక సదుపాయాలు, 7వ అంశం మౌలిక సదుపాయాలు.
ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొత్తం 48,20,512 కోట్లలో మనకి 37 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం 11,11,111 కోట్లు అని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతున్నాయి, కానీ ఇంకా పెరగాలి. 80.98% వచ్చేసి రెవెన్యూ వ్యయం ఉంటుంది, 19.02% అనేది మూలధన వ్యయం కింద ఉంటుంది. దాన్ని ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది అని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటి, మౌలిక వసతులకి 11,11,111 కోట్లు, అది జీడిపిలో ఎంత పర్సెంట్ అండి, 3.4%. వనరుల కేటాయింపుకు మద్దతుగా రాష్ట్రాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలుగా 1.5 లక్షల కోట్లు. అంటే వడ్డీ లేకుండానే, ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వడ్డీ లేకుండానే దీర్ఘకాలిక రుణాలుగా రాష్ట్రాలకు ఇవ్వడం ఎంత, 1.5 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు. అదేవిధంగా 25,000 గ్రామీణ జనావాసాలకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే కనెక్టివిటీ కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. గ్రామ్ సడక్ యోజన అంటే ఏంటి, మనకి రోడ్లు వేయడం, మంచి రోడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సాగునీటి పారుదల, వరద ఉపశమనం. ముఖ్యంగా మనకి ఈ ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలలో ఎక్కువగా విపత్తులు సంభవిస్తూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. వాటికి అస్సాము, సిక్కిము, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకు కొంచెం లబ్ధి చేకూర్చే విధంగా కేటాయింపులు చేశారు. ఏంటవి, కోసి మేచి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం వంటి మరియు మరో 20 ఇతర కొనసాగుతున్న మరియు నూతన పథకాలకు 11,500 కోట్ల అంచనా వ్యయంతో ఆర్థిక మద్దతు. అస్సాం, సిక్కిం మరియు ఉత్తరాఖండ్లో వరద నిర్వహణ మరియు సంబంధిత ప్రాజెక్టులకు సహకారం. హిమాచల్ ప్రదేశ్లో పునర్నిర్మాణం మరియు పునరావాసానికి సహకరిస్తాము. ఓకే, ఇవి మనకు ఇతర రాష్ట్రాల్లో చేసే పనులని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకి మౌలిక వసతుల్లోనే పర్యాటకం ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి మనకి ఇక్కడ తెలియజేశారు. ఏంటో చూద్దాం. కాశీ విశ్వనాథ దేవాలయ కారిడార్ నమూనాలో విష్ణుపాద దేవాలయ కారిడార్, చూడండి, దేవాలయాలు పర్యాటకానికి లింక్ పెట్టారు. విష్ణుపాద దేవాలయ కారిడార్ మరియు మహాబోధి దేవాలయ కారిడార్. మహాబోధి దేవాలయ కారిడార్ అభివృద్ధి హిందువులు, బౌద్ధులు మరియు జైనులకు మతపరమైన ప్రాధాన్యత కలిగిన రాజ్గిర్ సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. నలంద యూనివర్సిటీ, ఒకప్పుడు మనకు ప్రపంచంలోనే ప్రముఖంగా నలంద యూనివర్సిటీ, మనకు తక్షశిల, విక్రమశిల, విక్రమ్పురి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అలా అనేక యూనివర్సిటీలకు భారతదేశ నిలయం. నలంద యూనివర్సిటీకి పూర్వ ప్రతిష్టను తీసుకురావడమే కాకుండా దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము. ఒడిస్సాను తిరుగులేని పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే విధంగా ఆ రాష్ట్ర ప్రకృతి సౌందర్యాన్ని, దేవాలయాలు, స్మారక కట్టడాలు, హస్తకళలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అందమైన బీచ్ల అభివృద్ధికి సహకారం చేస్తాము. ఒడిస్సాను కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణ చేస్తాము. ఏంటవి, ప్రాథమిక పరిశోధన మరియు ప్రోటోటైప్ అభివృద్ధి కోసం అనుసాధన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ నిర్వహణలోకి తేవడం, 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ నిధితో వాణిజ్య స్థాయిలో ప్రైవేటు రంగ చోదిత పరిశోధన మరియు ఆవిష్కరణ 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. మరియు ముఖ్యంగా చూడండి, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ పోటీ పెరిగిపోతుంది. ఈ పోటీని తట్టుకోవడం కోసము 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ నిధి ఏర్పాటు చేస్తాము. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం. ఆ తర్వాత తదుపరి తరం, భవిష్యత్ తరం సంస్కరణలు అనేది 9వ పాయింట్. ఏం చేస్తామన్నారు అంటే గ్రామీణ పట్టణ సంబంధిత కార్యక్రమాలు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చూడండి, పట్టణ ప్రాంతాలలో భూ రికార్డులను GIS మ్యాపింగ్తో డిస్ప్లే చేస్తాము. భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తాము. క్యాడస్ట్రల్ మ్యాప్ల డిజిటలైజేషన్, ల్యాండ్ రిజిస్ట్రీ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోనే మరియు అన్ని భూములకి యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, UVL పిన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే అన్నీ కూడా డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం. యూనిక్ ల్యాండ్ పిన్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్, లేదా మనకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో వ్యక్తులకి
అదేవిధంగా ల్యాండ్లకి భూ ఆధార రూపంలో ఉండేది యుఎల్పి. ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే రైతు రిజిస్ట్రీలకు లింకేజీలు చేస్తామని. అదేవిధంగా చూడండి, అదేవిధంగా క్లైమేట్ ఫైనాన్స్ వర్గీకరణ, వాతావరణ అనుసరణ మరియు ఉపశమన సంబంధిత పెట్టుబడులకు మూలధన లభ్యతను పెంచుతామని. ఎఫ్డిఐ మరియు విదేశీ పెట్టుబడులు, ఎఫ్డిఐలకు వీలు కల్పించడం కోసం సరళీకరణ మరియు విదేశీ పెట్టుబడుల కోసం భారతీయ రూపాయిని వినియోగించుకోవడం కోసం అవకాశాలను ప్రోత్సహిస్తామని. వాత్సల్య, ఇది మనకి ఇంపార్టెంట్. ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి? ఇది ఒక పొదుపు లాంటి పథకమే. మైనర్ల సంరక్షకులు లేదా తల్లిదండ్రులు వారి పేరు మీద డబ్బులు దాచిపెట్టేది వాత్సల్య. మైనర్ల కోసం తల్లిదండ్రులు మరియు సంరక్షకుల ద్వారా భాగస్వామ్యం కోసం ప్రణాళిక. డేటా మరియు గణాంకాల డేటా గవర్నెన్స్, సేకరణ, ప్రాసెసింగ్ మరియు నిర్వహణ మెరుగుదల. నూతన పెన్షన్ పథకం సంబంధిత సమస్యలను పరిష్కరించి సాధారణ పౌరుని పరిరక్షించి ఆర్థిక పటిష్టతను కొనసాగించే ఒక సొల్యూషన్. ఓకే, ఆ తర్వాత చూడండి, పటిష్ట ఆర్థిక పునాదులు మనం కలిగి ఉన్నాము. కరెంట్ అకౌంట్లో మనం మెరుగుదల. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ లోటు ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఏంటది అంటే కరెంట్ అకౌంట్ డెఫిషియేట్. ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, మనకు దృశ్యాంశాలు అదృశ్యాంశాలు ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగుమతులు దిగుమతులు, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటే లోటు వస్తుంది. కరెంట్ అకౌంట్లో వస్తే అది కరెంట్ అకౌంట్ డెఫిషియేట్. ఆ తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి సాధించాము. ఎంతండి? 8.2. అది వాస్తవ వృద్ధి రేటు. అదే మనకు నామినల్ వచ్చేసి 9.6. చూడండి, గ్రోత్ రేట్, రియల్ గ్రోత్ రేట్ అంటే ఆధార సంవత్సరపు వృద్ధి రేటు ప్రకారం 8.2, ప్రస్తుత సంవత్సరం వృద్ధి రేటు ప్రకారము మనకి 9.6. మంచి వృద్ధి రేటే మనం సాధించాము. ఓకేనా? తర్వాత షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఎన్పిఎస్ ఎక్కువగా ఉండేవి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బాకీలు ఎక్కువగా ఉండేవి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మేరకు తగ్గాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. జీడిపిలో ద్రవ్యలోటు కూడా అదుపులో ఉంది. లాస్ట్ ఇయర్ 5.6 ఉంది. ఈ సంవత్సరం 4.9%గా, ఎంతండి? 4.9%గా అంచనా వేయడం కూడా జరిగింది. గత సంవత్సరం అయితే 5.6. తర్వాత అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే ఆర్థిక వ్యవస్థ మనం పటిష్టంగా ఉన్నాము, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ విధంగా ఉన్నాయని ప్రభుత్వం అంచనాలు వేస్తూ చెప్తుంది. ఆ తర్వాత పన్నుల సరళీకరణ చేశామని. ఆదాయ పన్ను చట్టం మనకు 1961లో వచ్చింది, దాన్ని సమీక్ష చేశాము అని. చారిటీలు మరియు టీడీఎస్ సరళీకరించామని. వాణిజ్యం మరియు అప్పీల్, పన్ను పునాదిని పెంచడం, రంగాల వారి నిర్దిష్ట కస్టమ్ డ్యూటీ ప్రతిపాదనలు, వర్తక సౌలభ్యం, సుంకం తిరోగమనం తొలగింపు, వివాదాల తగ్గింపు కోసం రేటు నిర్మాణ సమగ్ర సమీక్ష చేశామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులు వాటి మీద విధించేది కస్టమ్స్. ఈ కస్టమ్స్లో మార్పులు చేర్పులు చేశాము. ముఖ్యంగా ఇది మనకి ఇంపార్టెంట్. ఏది అంటే 3 క్యాన్సర్ ఔషధాలకి కస్టమ్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయించాము. అంటే ఆ 3 క్యాన్సర్ మందులు మనం దిగుమతి చేసుకుంటే వాటి మీద మనము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఏంటి ఆ 3 అంటే చూడండి, మనకి ట్రాస్టూజుమాబ్, డెరుక్సుటెకాన్, ఓసిమెట్రినిబ్, డూర్వాల్యుమాబ్, ఈ 3 ఇదిగోండి క్యాన్సర్ ఔషధాలు. ఈ మూడు ఔషధాల మీద పన్ను మినహాయింపు ఉంది. ట్రాస్టూజుమాబ్, డెరుక్సుటెకాన్, ఓసిమెట్రినిబ్, డూర్వాల్యుమాబ్. ఓకే, తర్వాత మొబైల్ ఫోన్, మొబైల్ పీసీబీ, చార్జర్ వాటి మీద బీసీడీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గించారు. అంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దిగుమతులు మనకి వాటి ధర తగ్గుతుంది. ఆ తర్వాత బంగారం మరియు వెండిపై కస్టమ్ సుంకం 6%కి, ప్లాటినంపై 6.4% తగ్గించాము. రొయ్యలు, చేపల దానాలపై బీసీడీ 5% తగ్గించాము. సోలార్ సెల్స్, ప్యానల్స్, ముఖ్యంగా సౌరశక్తిని ప్రోత్సహించాలి, పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను పెంచాలి అన్న ఉద్దేశంతో మరిన్ని మూలధన వస్తువుల మినహాయింపు, 25 క్లిష్ట ఖనిజాలపై కస్టమ్ సుంకాలు పూర్తిగా మినహాయింపు. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలు. ఏంటి ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలు అనేవి? సమ్మతి భారాన్ని తగ్గించి
వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించి పౌరులకు పన్ను ఉపశమనం కల్పించాలి. అందులో ఇక్కడ చూడండి, ఎవరైతే మూలధన ఆస్తుల కల్పన మీద, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, స్వల్పకాలిక లాభాల మీద అయితే 20%, దీర్ఘకాలిక లాభాల మీద అయితే 12.5%. మనకి ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, మూలధన ఆర్జన హేతుబద్ధీకరణలో ఫైనాన్షియల్ ఆస్తుల స్వల్పకాలిక ఆర్జనపై 20% పన్ను రేటు. స్వల్పకాలికం అయితే 20%. అన్ని ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఆస్తుల దీర్ఘకాలిక ఆర్జనపై అయితే 12.5%. స్వల్పకాలిక రాబడి మీద 20% పన్ను రేటు విధిస్తాము. అదేవిధంగా దీర్ఘకాలిక ఆర్జనలు అయితే 12.5%. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఆస్తుల మూలధన ఆర్జనపై మినహాయింపు పరిమితి సంవత్సరానికి ఒక 1.25 lakhs కూడా పెంచారు. ఈ తర్వాత మనకి ఉపాధి మరియు పెట్టుబడి విషయంలో అన్ని తరగతుల ఇన్వెస్టర్లకి ఏంజల్ ట్యాక్స్ రద్దు. ఏంటి ఏంజల్ ట్యాక్స్? స్టార్టప్స్ విషయంలో మనకు ఏంజల్ ట్యాక్స్ విధిస్తారు. ఆ ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పారు. దేశీయ క్రూయిజ్ నిర్వహణకు సులువైన పన్ను విధానం అని, విదేశీ మైనింగ్ కంపెనీలకు సురక్షిత పన్ను రేట్లని. ముఖ్యమైన పాయింట్ ఇది. గతంలో విదేశీ కంపెనీల మీద కార్పొరేషన్ పన్ను 40% వేసేవాళ్ళు. ఈ 40% నుంచి ఎంత తగ్గించారు? 35% తగ్గించారు. అది గుర్తుపెట్టుకోండి. విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్నును 40% నుండి 35% తగ్గింపు. ఆ తర్వాత నూతన పన్ను విధానం. చూడండి, మనకు పన్ను స్లాబులు ఇంపార్టెంట్. 0 నుంచి 3 లక్షల వరకు పన్ను లేదు. ఓకే, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షలు 10%, 10 నుంచి 12 లక్షలు మనకి 15%, 15 లక్షల నుంచి మనకు 12 నుంచి 15 లక్షలు ఒక 20%, అబౌవ్ 15 lakhs మనకి 30%. అది మనకి ఇంపార్టెంట్. ఏంటో చూడండి, నూతన పన్ను విధాన సరళీకరణ. ఇందులో 0 నుంచి 3 లక్షల వరకు పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5% పన్ను. 3 నుంచి 7 లక్షలు, 7 లక్షల నుంచి 10 లక్షలకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షలకి 15%, 12 నుంచి 15 లక్షలకి 20%, 15 లక్షల కన్నా ఎక్కువ ఉంటే 30% పన్ను. 0 to 3 lakhs, 3 to 7 lakhs, 7 to 10 lakhs, 10 to 12 lakhs, 12 to 15 lakhs, above 15 lakhs, 0, 5, 10, 15, 20, 30. అది మనకి ఇంపార్టెంట్ పన్ను స్లాబ్ వర్గీకరణ. తర్వాత దీనివల్ల 17,500 వరకు ఆదా. వేతన ఉద్యోగులకి ప్రామాణిక తగ్గింపును 50,000 నుండి 75,000కు పెంచడం జరిగింది. అంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి మనకి. ఇందులో డీటెయిల్గా చట్టంలో ఏమున్నాయి ఏంటి అనే అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. గతంలో ఒక 50,000 రూపాయల పరిమితి ఉండేది అదనంగా, ఇప్పుడు దాన్ని ఒక 75,000 పెంచారు. పెన్షనర్లకు కుటుంబ పెన్షన్పై తగ్గింపును 15,000 నుండి 25,000కు కూడా పెంచడం జరిగింది. తర్వాత ప్రధాన పథకాలు కేటాయింపులు. కొన్ని ప్రధాన పథకాలు కేటాయింపులు మనం తెలుసుకోవాలి. అందులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనకి ఇంపార్టెంట్ అండి. 86,000 కోట్లు కేటాయించారు దీనికి. ఎంత? 86,000 కోట్లు. గతంలో 60,000 కోట్లు, ఇప్పుడు 86,000 కోట్లు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పరిశోధన మరియు అభివృద్ధికి ఒక 1,200 కోట్లు, అణువిద్యుత్ ప్రాజెక్టుకి 2,228 కోట్లు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకి 2,143 కోట్లు, సెమీ కండక్టర్లకి 6,903 కోట్లు, సోలార్ పవర్ గ్రిడ్ ఇది మనకి ఇంపార్టెంట్. గతంలో 4,970 కోట్లు అయితే రెట్టింపు చేసి 10,000 కోట్లు చేశారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కింద 1,500 కోట్లు, ఐడియా పథకం కింద లైన్ ఆఫ్ రేట్ 3,849 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. అందులో 31.3 లక్షల కోట్లు రెవెన్యూ రాబడి, 16.9 లక్షల కోట్లు మూలధన రాబడి అని చెప్పుకున్నాం. వ్యయం మనం చూసుకుంటే రెవెన్యూ వ్యయం 30 లక్షల కోట్లు, మూలధన వ్యయం 11,11,111 కోట్లు అని చెప్పుకున్నాం. ఆ అంశం ఏది? మనం ప్రధాన రంగాల మీద ముఖ్యంగా రక్షణ మీద 4,54,773 కోట్లు. ఈ జీతాలు ఎక్కువ పోతాయి రక్షణ రంగంలో. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి 2,65,000 కోట్లు. ఇక్కడ వ్యవసాయం ఇది ఇంపార్టెంట్ మనకి.
వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి 1,51,851 కోట్లు. అదే మనం చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్ 1.52 lakh crores అని చెప్పుకున్నాం కదా, 1,51,851 కోట్లు. ఆ తర్వాత హోమ్ వ్యవహారాలకి 1,50,000 కోట్లు. ఆ తర్వాత విద్యకి గతంతో పోల్చుకుంటే విద్య మీద కేటాయింపులు తగ్గాయి, 1,25,638 కోట్లు. ఐటీ మరియు టెలికాం 1,16,342 కోట్లు. ఆరోగ్యానికి ఒక 89,287 కోట్లు. విద్యుత్కి 68,769 కోట్లు. సామాజిక సంక్షేమంకి 56,501 కోట్లు. వాణిజ్యం మరియు పరిశ్రమలకి 47,559 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత రూపాయి రాక రూపాయి పోక. ఏంటి రూపాయి రాక రూపాయి పోక? ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తుంది? రాబడి. అందులో గతంలో మనకి కొన్నిసార్లు ఆదాయ పన్ను ఉండేది, కొన్నిసార్లు కార్పొరేషన్ పన్ను ఉండేది, జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ కూడా ఉంది. ఈ బడ్జెట్లో అయితే ఫస్ట్ ప్లేస్ ఆదాయ పన్ను, సెకండ్ ప్లేస్ జిఎస్టీ, థర్డ్ ప్లేస్ కార్పొరేషన్ పన్ను. వీటన్నిటికన్నా అప్పుల ద్వారా ఎక్కువ ఆదాయమే తెచ్చుకుంటున్నాం, దాదాపు 27%. ఆ తర్వాత వ్యయం విషయానికి వస్తే కేంద్రము పన్నులు సుంకాల్లో రాష్ట్రాలకు వాటా ఇస్తుంది. మరియు ముఖ్యంగా వడ్డీ చెల్లింపులు దాదాపు 19% వడ్డీ చెల్లింపులు పోతున్నాయి. ఆ తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాలు అని, ఆర్థిక సంఘం సిఫార్సులు అని, పెన్షన్లు అని, ఇతర వ్యయము అని, ఇలా అన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఏంటంటే రూపాయి రాక చూడండి, ఆదాయ పన్ను నుంచి 19%, ఫస్ట్ ఆదాయ పన్ను. సెకండ్ ప్లేస్లో జిఎస్టీ 18%, కార్పొరేషన్ పన్ను 17%. వీటన్నిటికన్నా అప్పుల ద్వారా ఎక్కువ తెచ్చుకుంటున్నాము. అప్పుల ద్వారా 27%, పన్నేతర రాబడి 9%. మనకి మిగిలిన ఎక్సైజ్ అంటే వస్తు ఉత్పత్తిలో తయారయ్యే దాంట్లో విధించేది ఎక్సైజ్ మనకు 5%, కస్టమ్స్ అంటే ఎగుమతులు దిగుమతులు 4%. ఆ తర్వాత పన్నేతర రాబడి విషయానికి వస్తే పన్నేతర రాబడి ద్వారా 9%. ఇది రూపాయి రాక. రూపాయి పోక ఎక్కువ వడ్డీ చెల్లింపులు కడుతున్నాం, దాదాపు 19%. చూడండి, వడ్డీ చెల్లింపులు 19%. అదేవిధంగా పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా 21%, కేంద్ర రంగ పథకాలు 16%, కేంద్ర ప్రాయోజిత పథకాలు 8%, ఆర్థిక సంఘం కేటాయింపులు 9%, పెన్షన్లు 4%. ఇలా ఉన్నాయి మనకి. చూడండి ఒకసారి, చూడండి, రూపాయి రాక రూపాయి పోక. ఇందులో మనం చూసుకుంటే రూపాయి రాక ఏ విధంగా వస్తుంది? రూపాయి ప్రభుత్వానికి ఆదాయ పన్ను నుంచి 19%, దాదాపు 19% ఆదాయ పన్ను ద్వారా వస్తుంది. 18% కార్పొరేషన్ పన్ను, 18% జిఎస్టీ, 17% కార్పొరేషన్ పన్ను. మనకు కింది వాటిలో ఆదాయాల పరంగా సరైన వరుస క్రమం రాయని అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆదాయ పన్ను ఫస్ట్ ప్లేస్, జిఎస్టీ సెకండ్ ప్లేస్, కార్పొరేషన్ పన్ను 3 వస్తాం. వీటన్నిటికన్నా మనం ఎక్కువ అప్పుల ద్వారానే తెచ్చుకుంటున్నాము. అప్పులు 27% ఉంది. ఆ తర్వాత పన్నేతర రాబడి 9%, కేంద్ర ఎక్సైజ్ అంటే వస్తు తయారీలో ఉత్పత్తిలో విధించేది 5%, కస్టమ్స్ 4%, పన్నేతర మూలధన రాబడులు 1%. ఓకేనా? రూపాయి పోక, రూపాయి మనం ఏ విధంగా వ్యయం చేస్తున్నాం అంటే, మనకి ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు సుంకాలు రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి కదా, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు. మనకు ఆ వాటా వచ్చేసి 21% వచ్చిన రాబడిలో పోతుంది. వడ్డీ చెల్లింపులు 19%, ఆ తర్వాత కేంద్ర రంగ పథకాలకి 16%, ఆర్థిక సంఘం బదలాయింపులు 9% ఆర్థిక సంఘం నుంచి మనము ఇవ్వాలి. రక్షణకి 8%, కేంద్ర ప్రాయోజిత పథకాలకి 8%, సబ్సిడీలు ప్రభుత్వము అనేక విషయాల్లో రాయితీలు అనేది ఇస్తుంది, అది దాదాపు 6%, పెన్షన్లు 4%, ఇతర వ్యయం మనకి 9% అనేది ఉంది. అంటే మనం ఇక్కడ చూసుకుంటే రూపాయి రాకలో ఆదాయ పన్ను ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ జిఎస్టీ, థర్డ్ ప్లేస్ మనకు కార్పొరేషన్ పన్ను. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా వ్యయంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ మనకు వడ్డీ చెల్లింపులు ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకునే కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. మనకు పన్ను ఆదాయం, మొత్తం ఆదాయం చెప్పుకున్నాం. ద్రవ్యలోటు 4.9% ఉంటుందని అంచనా, 4.3 కాదు 4.9. ఆ తర్వాత పన్ను స్లాబ్లు చెప్పుకున్నాం, 0 to 3 lakhs,
3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15, 15 lakhs అబవ్ 0, 5, 10, 15, 20, 30% అని చెప్పుకున్నాము. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ప్రజెంట్ తరుణ్ కేటగిరీ కింద 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు అనేది కూడా చెప్పుకున్నాం ముద్రా రుణాల్లో. విద్యార్థుల విషయంలో స్వదేశీ విద్యా సంస్థల్లో చదివే వారికి 10 లక్షల లోపు రుణం ఇస్తారు, 3% వార్షిక వడ్డీ రాయితీ కూడా ఇస్తారని చెప్పుకున్నాం. 25,000 మంది విద్యార్థులకు లోన్లు అని. ఆ తర్వాత స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణం అని చెప్పుకున్నాము. ఆ తర్వాత 3% వార్షిక వడ్డీ రాయితీ అని. వ్యవసాయ రంగానికి 1,51,851 కోట్లు. ఓకేనా. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు. ఆ తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం అని చెప్పుకున్నాం. మనకు బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గుతుంది. మొబైల్ ఫోన్స్, బంగారము, వెండి, 20 రకాల ఖనిజాలు అని చెప్పుకున్నాం కదా, ఆ అంశాలు ఇవి. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు. ఆ తర్వాత ప్లాటినంపై, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై, మందులు, వైద్య పరికరాలపై, 3 రకాల క్యాన్సర్ మందులపై పూర్తి మినహాయింపుని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 1 కోటి మందికి ఉద్యోగాలు. మనకు టాప్ కంపెనీలు 500 కంపెనీస్లో నైపుణ్య మానవ వనరుల కల్పన కల్పించి 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని. ఆ తర్వాత మనకి నిరుద్యోగుల కోసం పథకాలను కూడా చెప్పుకున్నాం. అందులో మనకి సంఘటిత రంగంలో చేరిన తొలిసారి ఉద్యోగులకి 1 నెల జీతం 3 వాయిదాలు చెల్లిస్తారు అని. గరిష్టంగా 15,000 రూపాయలు చెల్లిస్తారు. అయితే 1,00,000 లోపు శాలరీ ఉన్న వాళ్ళు అర్హులు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద 15,000 కోట్లు మన రాజధాని ప్రాంతానికి, పోలవరానికి కూడా నిధులు మేము కేటాయిస్తామని చెప్పారు. ఆ తర్వాత వెనకబడిన జిల్లాలు 8 జిల్లాలకు 50 కోట్ల చొప్పున. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మనకు కొప్పర్తి వద్ద, ఓర్వకల్ వద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది మనకు వీటికి సంబంధించిన అంశాలు. మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్గా మనకు ఈనాడు న్యూస్ పేపర్ ఏదైతే 24వ తారీఖు వచ్చిందో ఆ న్యూస్ పేపర్ జూలై 24వ తారీఖు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ప్రతి దానికి సంబంధించి మరింత వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఎట్ ది సేమ్ టైం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఏ కేటాయింపులు చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నిధులు రాష్ట్రానికి రాబోతున్నాయి, ఏ విషయాల్లో అని చెప్పేసి మనము ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్లో వికసిత భారత్ లక్ష్య సాధనకి 9 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 అంశాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ చేసిన మోడల్ పేపర్ బుక్స్ అనేవి అన్ని బుక్ షాప్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా బుక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ అనేవి మీ యొక్క ఇంటికే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.